శ్రీరామచంద్రుడి యొక్క కళ్యాణాన్ని ప్రతి ఏటా జరుపుకుంటాం. ఇప్పటి తరం పిల్లలకి ఇది కొంచెం సిల్లీగా అనిపిస్తుంది. దేవుడికి పెళ్లి చేయడం ఏమిటి, బొమ్మల పెళ్లిలాగా ఏమిటబ్బా అనేటటువంటి సందేహం ఈనాటి యుగపు పిల్లలకు రావచ్చు. రాముడి కళ్యాణం జగత్తు కళ్యాణం. ఎందుకు జరుపుకుంటామంటే శ్రీమద్ రామాయణాన్ని కనుక మనం ఒక్కసారి దాని యొక్క లోతుగా పరిశీలిస్తే మనకి దాని అంతరార్థం అర్థమవుతుంది. శ్రీరామచంద్రుడు జనక మహారాజు స్వయంవరాన్ని ప్రకటిస్తే ఆ శివధనుస్సుని విరిచి సీతమ్మను తనదిగా చేసుకున్నాడనే కథ మనందరికీ తెలుసు. దీని యొక్క లోతు ఏమిటంటే జనక మహారాజు భూమి దున్నుతూ ఉండగా నాగటి చాలులో సీతమ్మ తల్లి దొరికింది. నాగటి చాలు అంటే సీత అని అర్థం, సీత అంటే నాగటి చాలు అని అర్థం. ఈ కళ్యాణం వెనుక ఉన్నట్టు పరమార్థం కూడా ఏమిటంటే నీలమేఘశ్యాముడైనటువంటి శ్రీరామచంద్రుడు ఇంద్రధనస్సు అనే శివధనస్సును విరిచినప్పుడు పడే తొలకరి జల్లు ఆ నాగటి చాలులో పడినప్పుడు లవకసలు అనేటటువంటి మొలకలు మొలకెత్తుతాయి. ఎప్పుడైతే ఆ మొలకలు మొలకెత్తుతాయో జగత్తుకి అన్నం దొరుకుతుంది. అందుకని జగత్తు కళ్యాణం కోసం అని చెప్పి ఈ రామ కళ్యాణాన్ని ప్రతి ఏటా జరుపుకుంటాం. ప్రతి తల్లి కూడా తన ఇంటిలో రామనామాన్ని జపిస్తూ ఒడ్ల గింజను చక్కగా ఒలిచి జాగ్రత్తగా రామనామం చెబుతూ ఒక పళ్ళెరంలో పెట్టుకుని ఇంటింటా వచ్చినటువంటి ఆ తలంబరాలతో గ్రామాలలో కళ్యాణాలు జరిపించినప్పుడు నెలకి 3 వానలు కురిసేవి. అందుకనే సీతారాముడు కళ్యాణం రోజున తప్పకుండా తొలకరి చినుకులు పడటం మనందరికీ తెలుసు. ఇవాళ ఎందుకని పడటం లేదు అంటే కారణం ఏమిటంటే ఆనాటి కళ్యాణం యొక్క పరమార్థాన్ని ఎరిగి ఆ రాముడిని ఆ భక్తి ప్రపత్తులతో అందరూ సేవించుకున్నప్పుడు, రాముడి యొక్క మార్గంలో అందరూ నడిచినప్పుడు నెలకి 3 వానలు కురిశాయి. ఇవాళ రాముడి మార్గంలో నడవడం లేదు కాబట్టి ఋతుపవనాలు కూడా గతులు తప్పుతూ, ఎందుకని మన యొక్క మానవ ధర్మం గతి తప్పుతున్నది కాబట్టి ఋతుపవనాలు కూడా గతులు తప్పుతున్నాయి. అందుకని రాముడి యొక్క కళ్యాణాన్ని ప్రతి ఏటా జరుపుకోవడంలో మరొకటి విశేషం ఏమిటంటే గ్రామంలో ఉన్న వాళ్ళందరూ కూడా కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా అందరూ కూడా ఒకచోటికి చేరి చలువ పందిళ్ళు వేసుకుని అందరూ కూడా తమ ఇళ్లల్లో ఉన్నటువంటి చక్కని సరుకులన్నీ కూడా తెచ్చుకుని బియ్యము, పప్పు, పాలు, కూరగాయలు వగైరాలన్నీ ఒక చోటికి చేర్చి అందరూ కలిసి వంట చేసుకుని సామూహికంగా భోజనం చేస్తూ మనం అందరం కూడా ఈ వసుదైవ కుటుంబకంలో జీవిస్తున్న వాళ్ళమేనని ఎవరికి వాళ్ళు ఆ విధంగా భావన చేసి కళ్యాణాన్ని జరుపుకుంటున్నప్పుడు ఆ ప్రకృతి పురుషులు కూడా అంటే సీతారాములు కూడా పులకరించి మనందరికీ కూడా వర్షాన్ని హర్షాన్ని ఇస్తూ మనకు ఆశీస్సులు ఇచ్చేవారు. అందుకని రాముడి యొక్క కళ్యాణం జగత్తు కళ్యాణం. అక్కడ ఉన్నటువంటిది విగ్రహాలుగా మనం చూడలేదు, సాక్షాత్తు సీతారాములే పందిట్లో వెలిశారు అనేటువంటి భావన చేత ఆ తలంబరాలు పోస్తూ జీలకర్ర బెల్లం పెట్టుకుంటూ సీతారాముల కళ్యాణం చూతమరారండి అంటూ పాటలు పాడుకుంటూ ఆనందాన్ని అనుభూతిని పొందుతూ చేసుకునే కళ్యాణం వెనుక ఇంతటి పరమార్థం ఉన్నది. అందరం ఒకచోటికి చేరడం ఒక సంఘీభావం, ఒక సంస్కృతి, దాని వెనుక ఒక పరమార్థం, ఇవన్నీ కూడా వ్యక్తి నిర్మాణం, కుటుంబ యొక్క నిర్మాణం, ఇవన్నీ కూడా ఈ సీతారాముడి యొక్క కళ్యాణంలో మనకి కలిసి ఉన్నాయి.